ఇప్పుడే నాని అన్న హిట్ 3 మూవీ చూశాను మామ. ఇక మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే సూపర్ ఉంది మామ మూవీ. ఇక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చే ఎవరికైనా సరే ఈ మూవీ పెచ్చగా నచ్చేసింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మూవీకి ఏ సర్టిఫికేట్ ఉంది, ఫుల్ వైలెన్స్ ఉంది. నాని అన్న అక్కడ బుద్ధులు కూడా వాడాడు. ఇంకా చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇంకా కథ విషయానికి వస్తే దేశానికి హాని కలిగించే ఎలాంటి క్రిమినల్ అయినా సరే భూమి మీద ఉండకూడదు అనుకుంటే రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ అలాంటి రూత్లెస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఒక ట్రిపికల్ కేసు అయితే వస్తుంది. చెట్టుకు వేలాడదీసి అతి కిరాతకంగా వీడియో తీస్తూ చంపే ఒక సైకో కిల్లర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి తను ఇండియాకి అయితే వస్తాడు, జమ్మూ కాశ్మీర్ నుంచి. అలాంటి డేంజరస్ సైకోని మన అర్జున్ సర్కార్ ఎలా పట్టుకున్నాడు, పట్టుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అసలు ఆ సైకోకి ఇంత దారుణంగా హత్యలు చేయాల్సిన అవసరం ఏంటి, దానికి కారణం ఏంటి అనేది మూవీ స్టోరీ మామ. హిట్ ఫ్రాన్సిస్ లో వచ్చిన ఫస్ట్ 2 సినిమాల్లో కూడా ఒక మర్డర్ చుట్టూరే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ మూవీలో మాత్రం నెంబర్ ఆఫ్ మర్డర్స్ అయితే జరుగుతాయి. ఇక ఆ మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అర్జున్ సర్కార్ ని మనం చూస్తున్నంత సేపు కూడా ఫస్ట్ 2 సినిమాలు అయితే మనకు గుర్తురావు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అన్ని కూడా దాదాపు ఇదే లైన్ లో ఉంటాయి. బట్ తెరపై ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత భయంకరంగా చూపించారనే దానిపై డిపెండ్ అయి ఉంటాయి. ఆ విషయాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను అయితే బాగా తెలుసుకున్నాడు. అందుకే హిట్ ఫ్రాన్సిస్ లో సీన్లన్నీ కూడా చాలా భయంకరంగా తీర్చిదిద్దాడు. ఇంకా ఈ సినిమాలో భయపెట్టే సీన్స్ ఉన్నాయా అంటే భయం కాదు, భయానికి ఉచ్చపోయించేలా రాసుకున్నాడు ఇందులో యాక్షన్ సీన్స్. ఇంకా సైకో నా కొడుకులు చేసే పనులు చూస్తున్నంత సేపు కూడా మనకి వీళ్ళు అసలు మనుషులేనా, ఎప్పుడురా నా కొడుకుల్ని నరికేది అనిపిస్తుంది మనకి. అసలు వాళ్ళ మైండ్ సెట్ కి, వాళ్ళు చేసే మాటలకి, అవి చేసే తీరుకి, అవి చూస్తున్నంత సేపు మనకి ఒళ్ళు గగురు పుడతాం. నాని అన్న డైరెక్టర్ చెప్పినట్టుగానే నిజంగానే ఇందులో యాక్షన్ సీన్స్ అయితే లిమిట్స్ దాటేసాయి మామ. రీసెంట్ గా వచ్చిన యానిమల్, మార్కో, కిల్ ఆ 3 సినిమాల్లో కూడా లిమిట్స్ దాటేసి ఉంటది మామ యాక్షన్ సీన్స్, రక్తపాతం. అయితే సేమ్ ఆ సినిమాల్లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా అంతకు మించే ఉంటది. ఈ సినిమాలో రక్తపాతం, యాక్షన్ సీన్స్, నరుకుడు అయితే అసలు ఓపెనింగ్ షాటే భయంకరంగా ఉంటది మామ. ఇంకా నెక్స్ట్ ఏదో జరిగిపోతుంది అనుకుంటాం మనం, తీరా చూస్తే హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇంకా సీరియస్నెస్ కాస్త లవ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతుంది. అర్జున్ పెళ్లి కోసం మ్యాట్రిమనీలో అమ్మాయిని చూడటం అండ్ వాళ్ళకి వేసే ప్రశ్నలకి వాళ్ళేమో అర్జున్ సర్కార్కి భయపడి పారిపోవడం, అలా ఈ ఎపిసోడ్ అంతా కూడా కొద్దిగా క్యూట్ గా కొద్దిగా అలా సాగిపోతా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సిటీకే డార్క్ వెబ్సైట్ అనే భయంకరమైన క్రైమ్ ఒకటి బయటపడుతుంది. ఇంకా అక్కడ నుంచి స్టోరీ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సిటీకే గ్యాంగ్ చేసే మర్డర్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, జమ్మూ కాశ్మీర్ లో జరిగే మర్డర్స్ కి ఈ గ్యాంగ్ కి సంబంధం ఉందని తెలుసుకోవడం, అర్జున్ సర్కార్ ఈ గ్యాంగ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇంటర్వెల్ సీక్వెన్స్ కా నుంచి సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది మామ. ఇంకా సెకండ్ హాఫ్ లో చిన్న పిల్లల ఎపిసోడ్ వచ్చింది. అసలు ఆ ఎపిసోడ్ ని మాత్రం చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు మామ. ఇంకా అక్కడ నుంచి అర్జున్ సర్కార్ చేసే ఓచ కోతకి మనకే భయం వేస్తుంది. దీని అమ్మ జీవితం ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఇంకా ఆ గ్యాంగ్ ని తెగ నరకటం కోసం అర్జున్ సర్కార్ కూడా సైకోగా మారిపోతాడు. మారిపోయి ఒక 2 మర్డర్స్ అయితే చేస్తాడు. ఇంకా మర్డర్స్ ఎందుకు చేస్తాడు, దేనికి చేశాడు అనే దాని గురించి మీరు సినిమాలో అయితే చూడాలి. నేను చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోద్ది. అండ్ ఇంకో ఎపిసోడ్ వచ్చేపాటికి చాగండి గారి వాయిస్ తో అర్జున్ సర్కార్ ని ఎలివేట్ చేస్తారు. అదొకటి నాకు పెచ్చగా నచ్చింది సినిమాలో. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా నాని అన్న గురించి మాట్లాడుకుందాం మామ. నిజం చెప్తున్నా, అర్జున్ సర్కార్ పాత్రలో ఒదిగిపోయి జీవించాడు మామ. నిజంగా నిజమైన పోలీస్ కనపడ్డాను నాకైతే ఆ క్యారెక్టర్ లో. హ్యాట్స్ ఆఫ్ నాని అన్న. ఏ క్యారెక్టర్ లో అయినా సరే దీని అమ్మ జీవితం దుమ్ము దులిపేయగలవని చెప్పి నిరూపించుకున్నావు. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఆవిడ క్యారెక్టర్ కొద్దిగా తక్కువే గానీ పర్లేదు, ఆవిడకి ఇచ్చిన దాంట్లో ఆవిడ పర్లేదు అనేలా చేసింది. ఇంకా విలన్ క్యారెక్టర్ లో ప్రతీక్ బబ్బర్ అంట. ఇంకా అర్జున్ సర్కార్ ముందు ఆ క్యారెక్టర్ అయితే తేలిపోయింది. నాకు అంత విలనిజం అయితే నాకు అంతేం అనిపించలేదు. పర్లేదు, ఇచ్చిన దాంట్లో బాగానే చేశాడు. అర్జున్ సర్కార్ టీమ్ లో వర్షగా కోమలి ప్రసాద్ చేసింది నిజంగా అద్దరు కొట్టేసింది. ఆవిడ క్యారెక్టర్ మాత్రం భలే రాసుకున్నారు. ఇంకా అర్జున్ సర్కార్ కి ఫాదర్ గా సముద్రగాని అయితే చేశాడు. ఆయన క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా తదుపరి మిగతా క్యారెక్టర్స్ రావు రమేష్ వీళ్ళంతా కూడా ముందు సినిమాలు ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళు అందరూ కొట్టేశారు. ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోవాలి. అలాంటిది మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అని అలా ఉంది. చాలా సీన్స్ లో కూడా నాకు అసలు ఆ బీజిఎం నచ్చలేదు. జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ సూపర్, చాలా డీటెయిల్ గా చూపించారు. అసలు ప్రతిదీ కూడా రియలిస్టిక్ గా చూపించారు అనమాట. సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. సినిమా కలర్ గ్రేడింగ్, లైటింగ్ సెటప్, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది మామ. ఆయన నాని అన్న స్క్రీన్ మీద కనపడుతున్నప్పుడు అవన్నీ మనకు గుర్తుకురావు. ఇంకా సెకండ్ హాఫ్ లో మాత్రం మొత్తం ఊచపోతే నరుకుడు. సెకండ్ హాఫ్ కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. మొత్తానికి సినిమా మాత్రం బంపర్ మెజారిటీ బ్లాక్ బస్టర్ కొట్టింది గ్యారంటీగా. నాని అన్న మరోసారి హిట్ కొట్టబోతున్నాడు. అండ్ ఫైనల్లీ నా రివ్యూ అయితే ఇది. ఒకవేళ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.